ఒక్కసారి పదవొచ్చినంక దాన్ని కాదనుకుంటారా జెప్పుండ్రి? అసలు కుర్చీని ఇడిచిపెట్టరు. ఫెవికల్ కుర్చీలేసుకొని మరీ కూసున్నట్టే జేస్తరు. పదవి పోతే పానం పోయినట్టే జేస్తరు. కానీ గీసారేంది రాజీనామా చేస్తా అని సవాలిసురుతున్నడు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. వట్టి గారు, యూఆర్ రాంగ్. కేటీఆర్ సార్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే సర్కార్ నిండు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తున్నది అన్నట్టే కదా. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇయ్యనట్టే కదా. ఒకవేళ అదే నిజమైతే ప్రతిసారి అసెంబ్లీలో సర్కార్ను ప్రశ్నించి తిప్పల పెడుతున్న కేటీఆర్ ఎమ్మెల్యేగిరిని తీసేసేందుకు సందు దొరికిందని ఆర్డర్ కాపీ చూపించాలి కదా. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఆ ఆర్డర్ కాపీ చూపెడితే రాజీనామాకు రెడీగా ఉండు అని అంటలేడు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఉత్తుత్తగా ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకోవాలనే ఆలోచన కలిగినోడైతే కాదు. పదవి అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే మీరు చెప్పింది తప్పు. 57,000 వడ్డీ లేని రుణాలు ఇచ్చేది నిజమే అయితే రాజీనామా చేస్తా, లేకుంటే నువ్వు రాజీనామా చేయాలని బల్ల గుద్ది చెప్పిండు. మరి దీని మీద సదురుకునే సమాధానం చెప్తాడా బట్టి సార్, లేకుంటే ఇంకేదన్నా చెప్తాడా? లేదు కేటీఆర్ రాజీనామా చేసేదానికి రెడీగుండు, ఆర్డర్ కాపీ రెడీగా ఉన్నదంటాడా? లేదు ఒకవేళ తప్పు లెక్క చెప్తే అది తెలుసుకొని బట్టిసారి రాజీనామా చేస్తాడా అనేది వాళ్ళకే ఎరుకుండాలి. ఏందో ఏమో కానీ మొత్తం తప్పులు ఒప్పుల నడమనే అసెంబ్లీ నడిచేటట్టున్నది. ఇక ప్రజల సమస్యల మీద ఎప్పుడు మాట్లాడతారు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ముచ్చట మీద ఎప్పుడు చర్చలు జరుపుతారు? ఏందో ఏమో పోన్రి. వెనకట పార్టీలు ఉన్నోళ్ళు చేసిన తప్పు చేసినా అది బయటికి తెలిసిన వాళ్ళకు వాళ్ళే రాజీనామా చేసి రాజకీయాలకు రాకుండా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా. పార్టీలు ఉన్నోడు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని సమర్థించి వాళ్ళకే టికెట్లు వాళ్ళనే గెలిపించుకుంటున్నారు. హాగో అసొంటి వాటికి మేము దూరం అన్నట్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పు చేసినోడు తాత సుట్టమైన తండ్రి సుట్టమైన మేము ఊకునేది లేదు అన్నట్టే చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న మొయినాబాద్ ఏరియాలో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టుబడ్డ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా. హాగో అతగాడి వ్యవహారం మీద బీఆర్ఎస్ మస్తు సీరియస్ అయింది. పోలీసులు అరెస్ట్ చేసిన దాని మీద, డ్రగ్స్ వాడిన దాని మీద, పోలీసుల మీదకే తుపాకీ ఎక్కుపెట్టి కాల్చిన దాని మీద 7 రోజులలో వివరణ ఇవ్వాలి. ఏం జరిగిందో పార్టీకి చెప్పాలి. తప్పు ఎవలది? పోలీసులదా, డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ నీదా, లేకుంటే అందరినీ తప్పుదోవ పట్టించే వ్యవహారమా? ఏదో ఒకటి చెప్పు అని 7 రోజుల టైం ఇచ్చింది. టైం ఇచ్చుడు ఎందుకు? ఎంబటే తీసి పారేయక. పార్టీలకు ఇసొంటి చీడ పురుగులుంటే పార్టీకే చెడ్డ పేరని కొంతమంది అంటుంటే అట్లా కాదు. కాంగ్రెస్ సర్కారే కావాలని మన రోహిత్ రెడ్డిని ఇరికిచ్చింది కావచ్చు. జనం తోపిక పడితే ఏమవుతున్నది, 7 రోజులు టైం ఇవ్వాల్సింది అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు ఏ తిరగ మాట్లాడినా జనంలో తిరిగేటోళ్ళు, జనం కోసమే పని చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు జనంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలి. డ్రగ్స్ అని, గన్నులని, అమ్మాయిలని గత్తర్లేపే పనులు చేయొద్దు. రాజకీయాలలో ఉన్నోళ్ళు ఇంకింత పైలంగా ఉండాలి. కావాలనే బట్టగాల్సి మీదేద్దామని చూసేటోళ్ళు చుట్టూ ఉంటారు కాబట్టి పైలంగా ఉండాలి కదా. సరే ఆ ముచ్చట్లు వాళ్ళకి తెలుసు కానీ కోపు చూస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేటట్టే కొడుతున్నది. ఇక చూడాలి ఏమవుతుందో మళ్ళా.